బ్రేకింగ్ న్యూస్ భారీ వర్షాలకు తడిసి ముద్దయ్యాయి ఉమ్మడి గుంటూరు జిల్లా కృష్ణా జిల్లాలో భారీ వర్షాలతో ఉమ్మడి జిల్లాలో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి గుడమేరు వాగుకు వరద ప్రవాహం అంతకంతకు పెరుగుతోంది విజయవాడలో మంత్రి నారాయణ ఆకస్మికంగా పర్యటించారు కమిషనర్ ధ్యానచంద్రతో కలిసి పలు ప్రాంతాల్లో పర్యటించారు ఆయన విద్యాధరపురం గుడమేరు వంతెన ప్రాంతాల్లో పరిస్థితిపై సమీక్షించారు గుంటూరు పట్టణంలో పలు కాలనీలు నీట మునిగిన పరిస్థితి ఇక మంగళగిరిలో రత్నాల చెరువు ప్రాంతం మునిగిపోయింది పల్నాడులో వరద పోటెత్తడంతో పలు రహదారుల్లో రాకపోకలు బంద్ అయిపోయాయి నంబూరు వాగు దాటే క్రమంలో ఒక విద్యార్థి గల్లంతైనట్టుగా తెలుస్తోంది ఇక ఉద్దండరాయనిపాలెంలో 2 మత్స్యకారులు గల్లంతయ్యారు వరద ప్రభావిత ప్రాంతాల్లో పల్నాడు కలెక్టర్ పర్యటిస్తున్నారు విజయవాడలో ప్రస్తుతం వరదల వల్ల ఎలాంటి పరిస్థితి ఉంది మరిన్ని వివరాలు టీవీ9 ప్రతినిధి వసంత్ బెంచ్ సర్కిల్ నుంచి అందిస్తారు రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా ఇటు విజయవాడలోనూ పెద్ద ఎత్తున అత్యధికంగా వర్షపాతం నమోదవుతోంది ప్రస్తుతం మనం విజయవాడ నగరంలోనే ఉన్నాం వర్షం కారణంగా విజయవాడ నగరంలో ఉన్నటువంటి ప్రధాన కూడళ్లతో పాటుగా జాతీయ రహదారిపైన భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతూ ఉంది ఇటు విశాఖ చెన్నై కోల్కతా హైవే పైపు వెళ్ళేటటువంటి అన్ని వాహనాలు కూడా ట్రాఫిక్ చక్ర దిగ్బంధనంలో ఇరుక్కుపోయాయి ప్రధానంగా ఇటు గత 3 గంటలుగా కూడా భారీగా వర్షం కురుస్తూ ఉన్న నేపథ్యంలో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది 3 గంటలుగా ఈ రద్దీ ఇలాగే కొనసాగుతున్నట్టు కూడా ఇటు పోలీసులు గుర్తించారు ప్రస్తుతం వాహనాలను క్రమబద్ధీకరించే పనిలో ప్రస్తుతం పోలీసులు అయితే డెవలప్ అయ్యారు ఇటు విజయవాడ గుంటూరు మధ్య సీతమ్మ వారధితో పాటుగా ఇటు నగరంలో ఉన్నటువంటి బెంచ్ సర్కిల్ అలాగే రామవరపాడు రింగు ఏలూరు రోడ్డు బందర్ రోడ్లో కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అయితే నమోదవుతుంది వాహనాల రద్దీని క్రమబద్ధీకరించేందుకు ప్రస్తుతం పోలీసులు కూడా రంగంలో దిగారు ప్రస్తుతం జీపీఎస్ లొకేషన్ల ఆధారంగా కూడా ఎక్కడెక్కడ ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంది శాటిలైట్ వ్యూ ద్వారా ఎప్పటికప్పుడు పోలీసులు కూడా పరిశీలిస్తూ ఉన్నారు ట్రాఫిక్ని క్రమబద్ధీకరించేందుకు రంగంలోకి అయితే దిగుతూ ఉన్నారు గత 3 గంటలుగా కూడా విచ్చలవిడిగా రోడ్లపైకి వాహనాలు రావటం ముఖ్యంగా ఇటు వర్షం కురుస్తున్న నేపథ్యంలో కార్యాలయాలు మొత్తాన్ని కూడా క్లోజ్ చేయడం కాలేజీల నుంచి ఆఫీసుల నుంచి అలాగే ఇటు వారి విధులు ముగించుకొని వెళ్ళేటటువంటి క్రమంలో ప్రస్తుతం భారీగా వాహనాలు అయితే రోడ్లపైకి వచ్చాయి ప్రస్తుతం బందర్ రోడ్డు ఏలూరు రోడ్డుతో పాటుగా సీతమ్మ వారధి అలాగే బెంచ్ సర్కిల్ రామవరపాడు రింగ్ సమీపంలో ఉన్నటువంటి అన్ని ఫ్లైఓవర్లతో పాటుగా ప్రధాన కూడళ్ల జంక్షన్లో భారీగా అయితే ట్రాఫిక్ జామ్ అయింది ప్రస్తుతం 3 గంటలుగా కూడా విపరీతంగా కూడా వర్షం కురుస్తుంది ఈ కారణంగా నగరంలో ఉన్నటువంటి ప్రధాన కూడల్లో కారణంగా వర్షపు నీరు పూర్తిగా నిలిచిపోయింది ప్రజలంతా కూడా తీవ్ర ఇబ్బందులు కూడా పడుతున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది సో ఇప్పుడు ప్రస్తుతం పోలీసులు అయితే ఎక్కడెక్కడైతే ట్రాఫిక్ జామ్ అయిందో ఆ ప్రాంతాల్లోకి చేరుకుంటూ ఉన్నారు ట్రాఫిక్ను క్రమబద్ధీకరించే పనులు అయితే ఉన్నారు ప్రస్తుతం ట్రాఫిక్ను రద్దీని నియంత్రించే ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా భారీగా వర్షం కురుస్తూ ఉండటంతో పోలీసులు కూడా చేతులు ఎత్తేస్తున్నటువంటి పరిస్థితులు అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి కెమెరా పర్సన్ నరసింహతో వసంత్ టీవీ9 సీతమ్మ వారధి నుంచి విజయవాడ ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అక్కడ ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు లోతట్టు ప్రాంతాల పరిస్థితి ఎలా ఉంది భారీ వర్షాలు వరదల పరిస్థితి ఎలా ఉంది గ్రౌండ్ లో తిరుగుతూ మంత్రి నారాయణ అధికారులకు కొన్ని కీలక సూచనలు కూడా చేస్తున్నట్టుగా తెలుస్తోంది ముఖ్యంగా విజయవాడ గుడమేరు ప్రాంతంలో ఎక్కువగా వరద ప్రవాహం ఆ లోతట్టు ప్రాంతాల ప్రజలను ప్రభావితం చేస్తున్నట్టుగా కనిపిస్తోంది అలాగే రోడ్లపైన భారీగా ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి కనిపిస్తోంది ఓవైపు పైనుంచి భారీ వర్షం కింద నుంచి ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో విజయవాడలోని కొన్ని ప్రాంతాలైతే అక్కడ భారీ వరదలో చిక్కుకున్నట్టుగా కనిపిస్తోంది రోడ్లపైన ట్రాఫిక్ ని కూడా అలర్ట్ చేస్తున్నారు అధికారులు